నమస్తే. సో ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో అయితే ఉన్నాం. సో ఈరోజు ధర్నా చౌక్ లో వెలుగుమట్ల అయితే భూదాన్ భూములకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు మద్దతుగా వాళ్ళకు పక్కా ఇల్లు కల్పించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే కూలగొట్టిందో అక్కడే ఇల్లులు కట్టించాలంటూ ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏదైతే ఖమ్మంకి సంబంధించిన నాయకుడు మధు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తేనే. సో దాదాపుగా ఈ సమస్యపై ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. సో ప్రజల తరఫున ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఫిబ్రవరి 24వ తారీఖున వెలుగుమట్లలో పేదలు 1000 మంది ఇల్లు నిర్మాణం చేసుకొని 13 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. వాళ్ళ ఇళ్ళని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయంగా 2000 మంది పోలీసులను దించి అర్ధరాత్రి కాడ ఇల్లు కూల్చడం అనేటువంటి జరిగింది. ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికమైనటువంటి ఒక చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కూల్చివేయబడ్డటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో, పేదలు ఎవరైతే ఉన్నారో సుమారు 1000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇండ్లు నిర్మాణం చేయాలి, అక్కడ ఇండ్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే అక్కడ కూల్చివేయబడ్డటువంటి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వమనేటువంటి కోరుతున్నాం. అలాగే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఉద్యమించినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. తక్షణమే కేసులన్నింటినీ ఎత్తివేయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఇల్లు వచ్చేంత వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీల్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని, ప్రజా సంఘాలని అన్నింటినీ కలుపుకొని రానున్న కాలంలో ఈ సమస్య పరిష్కారం ఎంత వరకు ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలుపుతున్నాం. అయితే ప్రభుత్వం నిర్బంధంతో, కేసులతోటి ఈ సమస్యని వెనక్కి కొట్టొచ్చని చెప్పి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే రాత్రి ఇక్కడ నిర్వాసితులు, రాజకీయ పార్టీలైనటువంటి మా కార్యకర్తలు, నాయకత్వం వస్తుంటే పోలీసులు, ఖమ్మం పోలీసులు వందలాది మందిని అరెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇట్లాంటి అరెస్టులకి మేము భయపడం. బాల్ని ఎంత కొడితే అంత లేస్తుంది, రక్తమైన చిందిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. ఈ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్య పరిష్కారం కోసం పోరాడి తీరుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్ళని కూల్చటమేనా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతున్నాం. అయితే చూసుకుంటే ఖమ్మంకి సంబంధించిన మంత్రులు కావచ్చు, వీళ్ళంతా గతంలో కోర్టు అయితే ఇచ్చింది, ఇదంతా పేదల భూమి, పేదలకు రావాల్సిందని చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే మంత్రులు ఎవరుతున్నారో వాళ్ళంతా కొంతమంది ఆక్రమంగా కట్టుకున్నారని చెప్పేసి వాళ్ళపైన చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటారు? ఎందుకంటే మీరు అక్కడ సొంత స్థానిక లీడర్ కాబట్టి ఎంతవరకు వాస్తవం? అక్రమంగా కట్టుకుంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పట్టుకరా. సక్రమంగా కట్టుకున్నాం కాబట్టి 13 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం. అక్రమైనటువంటి మాటలు, మతి స్థిమితం కోల్పోయినటువంటి మాటలు మంత్రులు మాట్లాడుతున్నారు. మేం కాదు, ప్రజలు కాదు. ప్రజాపాలన అని చెప్పుకుంటారు పదే పదే. సో ఇదే రకంగా ప్రజాపాలన కనిపిస్తుంది. ఎంతసేపు హైడ్రా పేరిట కావచ్చు, ఇట్లా రకరకాల పేరిట పేదల ఇళ్ళే కూల్స్తా ఉంది ప్రభుత్వం. సో ఏం చెప్తారు దీనికి? ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలనని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నాడు. ఎన్నికల ముందు ఏం చెప్పావు? ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్యలా వ్యవహరిస్తున్నాం. గద్దెను ఎక్కే ముందు ఒకటి మాట్లాడావు, గద్దెను ఎక్కిన తర్వాత మరో తీరుగా వ్యవహరిస్తున్నావు. ఇదే వైఖరిని టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి అనుసరించింది కేసీఆర్. కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు అది గతి పట్టడం ఖాయం అని చెప్పి స్పష్టపరుస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా అక్కడ కొంతమందికి ఏమో ఇల్లులు కట్టిస్తా ఉన్నారు, కొంతమంది కట్టియలేదు. సో ఎట్లా చూడొచ్చు అంటే ఇదంతా వ్యవహారం? దాని యొక్క పరిస్థితే ఇక్కడ హైదరాబాద్ దాకా వందలాది మంది ఇక్కడి ప్రజలు వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడది. ఇప్పటికైనా దాన్ని గ్రహించాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లా కాకుండా మూర్ఖంగా వ్యవహరిస్తే మాత్రం నిన్ను ఖచ్చితంగా ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి ప్రజలు పంపిస్తారని తెలియజేస్తున్నాం. ఏం చూసుకుంటే ఇదంతా జరుగుతా ఉన్న వ్యవహారం ఏదైతే చూస్తుంటే కేవలం రియల్ ఎస్టేట్ రంగాల కోసమే, వాళ్ళ లాభాల కోసమే ఇదంతా పేద ప్రజలు హింసిస్తా ఉన్నారా అంటే ఏం చెప్తారు? దోపిడీదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులే ఒక వ్యాపారంగా రియల్ ఎస్టేట్లు దందాలుగా మారిపోయినాయి. దానికి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి? వీళ్ళకి సంబంధించి ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తాం? తక్షణమే ఇల్లు నిర్మాణం చేయాలి. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో 31 ఎకరం ఉన్నది, దాన్ని గుంజుకొని పేదలందరికీ పంచాలి అనేటువంటి చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇల్లు కోల్పోయి నేలమట్టమైనటువంటి వాళ్ళన్నింటినీ సర్వే చేసి ఒక ఇంటికి, ఒక కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.